తెలంగాణలో కొన్ని చోట్ల బంగారు దుకాణాల్లో జీరో దందా జోరుగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు కోట్లలో లావాదేవీలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని మాత్రం నామమాత్రంగానే చెల్లిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లోని చిన్న పెద్ద బంగారు దుకాణాలు సిండికేట్గా మారి బిల్లులివ్వకుండా వ్యాపారం సాగిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. బంగారం వ్యాపారులు కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, విజయవాడ నుంచి ముడి బంగారాన్ని, ఆభరణాలను తీసుకువచ్చి తెలంగాణలో కొన్ని చోట్ల విక్రయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత కొరబడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీఎస్టీతో కూడిన అధికారిక బిల్లులు ఇవ్వకుండా నగదు లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. బిల్లులు ఇవ్వండి అంటే జీఎస్టీ పడుతుందంటూ బంగారు దుకాణ యజమానులు మభ్యపెడుతున్నారని, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ముందుగా బంగారం కొనుగోలుదారులు నచ్చిన డిజైన్ ఎంచుకున్న తర్వాత ఆ డిజైన్లో బంగారు ఆభరణాలను విజయవాడ, జగ్గయ్యపేటలో తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి తీసుకువచ్చి జీరో దందాతో మానుకోట పట్టణంతో పాటు కురవి, మరిపేడ, తొర్రూరు పట్టణాల్లో బంగారు ఆభరణాలు విక్రయిస్తున్నట్టు సమాచారం. వినియోగదారులకు జీఎస్టీ బిల్లులు ఇవ్వకుండా కేవలం బుక్ చిట్టీలు మాత్రమే అందజేస్తున్నారని కొనుగోలుదారులు చెబుతున్నారు. దీంతో ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మరోవైపు వినియోగదారులు నాణ్యత, తూకం వంటి అంశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దుకాణాల్లో పనిచేసే వర్కర్లతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బలవంతంగా పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నెల చివరి వారంలో పెళ్లిళ్ల సీజన్, శుభముహూర్తాలు ఉండటంతో ముందుగానే బంగారం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. బంగారం రేటు లక్షల్లో ఉన్న కొనుగోలు తప్పనిసరి కావడంతో చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు మహబూబాబాద్కు వచ్చి ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని గల్లీ గల్లీకి దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.